ప్రస్తుతం మనం ప్రగతి భవన్లో ఉన్నాము. ప్రశాంత్ లాయర్ ప్రజావాణిలో సీఎం రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజావాణిలో పల్లవి ప్రశాంత్ మీద ఎందుకు ఇల్లీగల్గా అరెస్ట్ చేసిండ్రు అని ఎస్హెచ్ఓ జూబ్లీహిల్స్ మీద ప్లస్ ఏసీపీ మీద కంప్లైంట్ చేసినాము. వితౌట్ 41A CRPC అంటే ఇవ్వకుండా అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ జరిపి దెర్ ఆర్ సమ్ పర్సనల్ ఇంట్రెస్ట్ బిట్వీన్ ద ఎక్స్ గవర్నమెంట్ లేడ్ బై ద కేసీఆర్ అండ్ కేటీఆర్ బిట్వీన్ ద జూబ్లీహిల్స్ ఎస్హెచ్ఓ అండ్ ఏసీపీ మీద అవినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు జరిగింది. దాని మీద ఎంక్వైరీ జరిపి విచారణ జరపాల్సిందిగా కోరుకుంటున్నామని మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్, దాంట్లో కేసీఆర్ హస్తం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన అవినీతిని మన రేవంత్ గారు బయట పెడతారని చెప్పారు కాబట్టి దేర్ ఆర్ సమ్ మీడియాని డైవర్ట్ చేయడానికి ఈ విధంగా నాటకాలు ఆడిందని మేము అలిగేషన్స్ పెట్టి అదేంటిది విత్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము చాలాసార్లు ఎఫ్ఐఆర్ కాపీ అడిగినాము, కంప్లైంట్ కాపీ అడిగినాము. జూబ్లీహిల్స్లో దాదాపు ఇన్ని కంప్లైంట్స్ వచ్చినాయి, దాదాపు 700-800 ఉన్నాయి. అన్ని ఆన్లైన్లో అప్డేట్ చేసింది. ఇప్పుడు ఇది మాత్రం ఇంకా స్టిల్ ఆన్లైన్లో అప్డేట్ చేయట్లేదు. సో దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్స్ అండ్ ఇన్ఫరెన్స్ అండ్ ఎవిడెన్స్ విచ్ కెన్ బి కంక్లూడెడ్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. ఓకే, ఇవన్నీ ఇప్పుడు పెద్ద ఆయన పెద్ద హీరోనా అందరు చేయకుండా ఈయనకి ఎక్కువ ఎందుకు చేసిండ్రు అనేది కూడా ఎంక్వైరీలు తేరాలా. దాంట్లో 100% వాస్తవాలు బయటపడతాయి. దాని మీద యాక్షన్ తీసుకోవాలో కోరుకుంటున్నాను. అంతే, ఇప్పుడు సామాన్యుడు అని కాదు, దేర్ ఆర్ సమ్ పొలిటికల్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంట్రెస్ట్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద పల్లవి ప్రశాంత్ అరెస్ట్. నిన్న మనం చెప్పుకున్నాం కదండి, ఆర్గ్యుమెంట్స్ పాజిటివ్గా ఉన్నాయి. 100% వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ న్యూస్. ఓకే, అంటే ఇప్పుడు కంప్లైంట్ చేశారా లోపల? ఎస్ అండి, కంప్లైంట్ చేసినాము, అక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నాం.